audio jungle. అదే నేను 1 వీక్లో ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్. ఇంకా జరుగుతుంది స్క్రిప్టింగ్. అది బంగారాజు కూడా స్క్రిప్టింగ్ స్టేజ్లో కళ్యాణ్ను సత్యానంద్ గారు వాళ్ళిద్దరు కూర్చున్నారు. మన సత్యానంద్ రైటర్ వాళ్ళిద్దరు కూర్చున్నారు. వాళ్ళిద్దరు దేర్ గోయింగ్ టు కమ్ అండ్ టెల్ మీ స్క్రిప్ట్. అదేదో నాన్నగారి పాట రామారావు గారి పాట ఉంది కదా, అనుకున్నా ఎన్ని జరగవు అని అనుకుంటూ ఉంటాం చాలా. ఏది కుదురుతుందో ఫైనల్గా అన్నీ సెట్ అవుతే జరుగుతాయి. లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్, లాట్ ఆఫ్ ప్లానింగ్. వీ హ్యావ్ టు ప్లాన్ అండ్ వీ షుడ్ నాట్ స్టాప్ ప్లానింగ్. సో ఇంకా ఏమి ఫైనలైజ్ అవ్వలేదు. లెట్ హిమ్ థర్డ్ ఫిల్మ్ జరగని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ వెంకీ అట్లూరి కూడా యాక్టర్ అవుదామని డైరెక్టర్ అయ్యాడు, ఈయన అంతా యాక్టర్ అవుదామని డైరెక్టర్ అయ్యారు. లెట్స్ హోప్ బోత్ విల్ గివ్ సక్సెసెస్. వెంకీ ఆల్రెడీ ఇచ్చాడు సక్సెస్. లెట్స్ హోప్. సో దట్స్ దాట్. అండ్ ఈ మధ్యన RX100 కూడా లాస్ట్ 2 రీల్స్ చూశాను. బాగా నచ్చింది సినిమా నాకైతే. అండ్ దాని మీద రకరకాలుగా కామెంట్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయో కూడా నాకు తెలియదు. ఆనెస్ట్ రైటింగ్. ఫ్యామిలీ ఫిల్మ్స్ ఉంటాయి, కొంచెం అడల్ట్ మెటీరియల్ ఫిల్మ్స్ ఉంటాయి, కొంచెం ఈ ఫిల్మ్స్ ఉంటాయి, అన్ని రకాల ఫిల్మ్స్ ఉంటాయి. అదే మైండ్ సెట్తో చూస్తే వాళ్ళు ఆ సినిమాకి ఆనెస్ట్గా తీశారు. నాకు సినిమా చూస్తాం కుదరలేదు. నేను అన్నపూర్ణలో వెళ్తుంటే మా దగ్గర DI దాంట్లో లాస్ట్ 2 రీల్స్ ఉన్నాయి, చూడండి సార్, క్లైమాక్స్ అదిరిపోయింది, ఒకసారి చూడండి అన్నారు. పక్కనే ఉన్నాను, వెళ్ళి చూశాను. అండ్ ద రైటింగ్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ అది కానీ ఇట్స్ రియలీ రియలీ గుడ్. ఐ వాంట్ ఇప్పుడు ఇమీడియట్గా సినిమా చూడాలి. అండ్ నో వండర్ ద ఫిలిం హెస్ బికమ్ అ హిట్. అది రైటింగ్ గురించి అనాలి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్. డిఫరెంట్ జానర్ అంతే. ఇట్స్ జానర్. అండ్ ఏ సర్టిఫికెట్ ఉంది, వెళ్తే వెళ్ళండి లేకపోతే వద్దు. ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలన్నీ బయటకు వెళ్ళకుండా ఇంట్లో చూస్తున్నారు కదా ఫ్యామిలీ అనుకుని. అది రైట్. నేను సవ్యసాచి చూడలేదు. ఇంకా ఫినిష్ అవ్వలేదు కదా, ఇంకా 10 రోజులు షూటింగ్. ఏదో చిన్న బిట్స్ చూపించారు, సాంగ్ అది ఇది చూపించారు, ఫుల్ ఫిలిం చూపించారు. ఎస్ అనౌన్స్. అది చూడలేదు. అది నెక్స్ట్ వీక్ చూపిస్తా అన్నారు. అది నాకు కథ కూడా తెలియదు. అది అట్లీస్ట్ సవ్యసాచి కథ తెలుసు, అది కథ కూడా తెలియదు. సరే బట్ మారుతి గారి మీద మంచి కాన్ఫిడెన్స్. ఆయన ఎప్పుడు హీ నోస్ ద పల్స్. అండ్ మొన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. మనం చూశాను. అంటే ఇద్దరు లవర్స్ ఇట్లానే ఉంటారు, లేకపోతే మగవాడు పైన ఉంటాడు గీతాంజలిలో లాగా. ఇంతకన్నా ఏముంటుంది? గీతాంజలిలో నేను పట్టుకున్నాను అమ్మాయిని, అంతకన్నా ఏముంటుంది? అట్లాగే కదా వాటేసుకునేది. ఇట్ ఈస్ ఐ డోంట్ నో విచ్ పార్ట్ ఆఫ్ ఓకే మాంటేజ్లోనా? ఓకే. ఏది కళ్యాణ్ జ్యువెలర్స్ యాడా? ఏదో అయిందంట. నేను నోబడీ బిలీవ్స్. నేను అసలు నా ట్విట్టర్లో నోటిఫికేషన్స్ కూడా ఉండవు నాకు. సో ఏం జరుగుతుందో తెలియదు నాకు. ఇట్లా అడుగుతాను. ఇప్పుడు తను చెప్పిన తర్వాత ఇట్లా 29th రిలీజ్ అని. అండ్ నాకు కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు ఒక లెటర్ పంపారు. సార్ వీఆర్ సారీ, ఇట్లా యాడ్కి అన్ని ప్రాబ్లం జరిగినాయి అండ్ వీ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ దట్. మాకు బ్యాంకులతో పని ఉంటుంది ఆల్ ద టైమ్, మేము ఎందుకు బ్యాంక్స్ మీద పడతాం. అండ్ ఇట్ వాజ్ రాంగ్లీ డన్. సో విత్డ్రాయింగ్ ద యాడ్. మీరు ప్రెస్ ఏమన్నా అడిగితే ప్లీజ్ టెల్ దెమ్ దట్ వీఆర్ వెరీ సారీ టు హ్యావ్ డన్ ది యాడ్ అని చెప్పమన్నారు. అది కళ్యాణ్. ఇది ఎప్పుడో ఆల్మోస్ట్ 10 days బ్యాక్. అండ్ ఎస్. అండ్ అమితాబ్ బచ్చన్ గారు చేశారు ఫస్ట్, ఆ తర్వాత ప్రభు గారు చేశారు యాడ్, తర్వాత నేను చేశాను అది యాడ్. లేదు, నేను అమితాబ్ బచ్చన్ గారిది యాడ్ చూసిన కానీ నేను చేయాలన్నా. బాగుంది యాడ్, చక్కగా ఉందని. మనం నాకు ట్రై చేద్దామని చెప్పాను. అంటే వాళ్ళు అప్పుడు ట్రై చేశారు. అది
బట్ అన్ఫార్చునేట్ ఇట్ హర్ట్ ద సెంటిమెంట్స్. ఎవరు అనుకోలేదు, అనుకుని చేయం తప్పులు అనుకుని కావాలని చేయం కదా ఇప్పుడు, అనుకోకుండా జరిగింది. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇమీడియట్గా వాళ్ళు కూడా పుల్ అవుట్ చేశారు. కొంచెం బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు హర్ట్ అయ్యారని పెద్ద లెటర్ ఇచ్చారు కదా వాళ్ళు, అదే లెటర్ నాకు పంపించారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.